ఏంటి? ప్రేమ. స్కూల్ టైంలో వెంట పడేటప్పుడు ప్రతాప్ ఇప్పుడులాగా లేదు. అప్పుడు నా కోసం పుల్లైస్ తీసుకొచ్చి పుల్లైసా? పుల్లైస్ పుల్లైస్కి పడ్డావమ్మా? లేదు, ఇంకా ఉంది. రిబ్బన్లు తీసుకొచ్చి నా పాకెట్ నుంచి డబ్బులు, అంటే అప్పటికి అది, ఇప్పుడు అది కాదు మేడం. ప్రతాప్ కన్నులో నాకు చక్రం కనిపించింది. ఏం కనిపించింది? చక్రాలు. చక్రాల? వశీకరణం మేడం, మందిర్చండి. కాదు, రింగులు రింగులు. నీకు అల్లల్లో చక్రాలు కనిపించాయా? తనకే కనిపిస్తాయి మేడం. ఆహా. అప్పుడు కనిపించింది మేడం, ఇప్పుడు లేదు. అవి కళ్ళు చూడు బోర్ కొట్సే ఉంటుంది. పనికి మాలినోడు అంటే వచ్చింది. తొక్కుతా నీ వాడిని తీసుకురావడానికి బుద్ధి తక్కువడివి. చూసారు కదా మేడం, ఎంత దౌర్జన్యం. నేను రాయలసీమే అండి, కానీ ఇంత వైలెన్స్ తట్టుకోలేక వేరే దేశాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడ ఇంగ్లీష్ పేపర్లు ఉంటారండి. రే ఇప్పుడు అది అవసరం? మనకంటే మీ కూతురే కదండి, మీ ఇద్దరికి అయిందా? మనకల్లా లేదంటారేంటి? మీరు వేరే పరిష్కారం కోసం వచ్చారా? ఇది వేరేలాగా ట్విస్ట్ అవుతుంది. ఇదే మరి బస్ చార్జ్ కక్కుర్తి పడి ఇలాంటి వాళ్ళు తెస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము తీసుకురాలేదాన్ని అగేసుకొని వచ్చాడు. థియేటర్ ముందు 10 రూపాయలు టికెట్ తీసుకొని పానపాలా కూసే అలవాటు ఉంది కదా నీకు. అది అట్ట చెప్పు, అది కరెక్ట్ చెప్పావు నువ్వు. ఆగరు రే అనేసి వెళ్ళిపోతావేట్రా? ఈ ఊరికి లుంగి ఇప్పుతున్నాడు, లుంగి ఎత్తేస్తున్నాడు బాబా. నర్రుకుతా. నువ్వు బుజ్జంలో ఏం చూసి పడ్డావు నాయన? బుజ్జమ్మ దేవకన్య మేడం, తను దేవకన్యల వంశం. దేవకన్యని ఎవరు వదులుకుంటారు మేడం? కోట్ల సంబంధం తెచ్చా, కోట్ల రూపాయల సంబంధం తెచ్చా. పనికి మాలినోడు. వాళ్ళు దేవకన్యలు వాళ్ళు కూడా రింగులు రింగులు చూడలేదు కదా. బుజ్జమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. తనంటే తిరిగేవాడిని. చిన్నప్పటి నుంచి తిరిగేవాడు? అవును. హెరాస్మెంట్ అనమాట. అది కాదు మేడం, అది కాదు మేడం. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే 3వ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా 3వ రోజే వెళ్ళిపోయిందా? నువ్వు ఎంత హింసించుంటావో ఇప్పుడు అర్థమైపోయింది. కొట్టావా, తిట్టావా? మా నాన్నకి ఇష్టం లేకపోయినా నేను ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను మేడం. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నావా? అయినా వెళ్ళిపోయింది. వాళ్ళకం చూస్తుంటేనే అర్థమైపోయింది. అంటే డౌరీ హెరాస్మెంట్ అనమాట. కొలయించాలి ఇలాంటి వాళ్ళందరూ. మగవాళ్ళందరూ ఇంతే. మగవాళ్ళే ఈ సమాజంలో పురుగులు లాంటి వాళ్ళు. కాక్రోచెస్. ఊర్లో కూడా పెద్ద మనుషులు నిజమే, ఎద్దులాంటి మనిషిని పురుగు పెద్ద మనుషులు మాడుకునే మధ్యలో లేవద్దని చెప్పాను. మన ఊర్లో అయిన పంచాయతీ చాలదా? ఇక్కడ కూడా ఏంటి చెప్పు, ఇప్పటికైనా సమస్య ఏంటో. అంటే ప్రేమించినన్ని రోజులు బానే ఉన్నారా? చాలా బాగున్నా మేడం. అప్పుడు ఏం ప్రాబ్లం లేదా? అప్పుడు తెలియదు కదా మేడం, తర్వాతనే తెలిసింది. అదే ఏం తెలిసింది అని అడుగుతున్నా. నీ ప్రాబ్లం ఏంటో కనిపెట్టుకొని సాల్వ్ చేసుకొని రా. ఇదే చెప్తుంది మేడం, ప్రాబ్లం ఏంటో చెప్పదు. అమ్మా బుజ్జి, ఇప్పుడు నువ్వు ప్రాబ్లం ఏంటో చెప్పకపోతే ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఎలా? అసలు చెప్పమ్మా. ఎలా ఏడుస్తుందో చూడు. అయ్యో, ఎంతలా ఏడిపించావు పాపం చిన్న పాపని. చెప్పమ్మా, కొట్టాడా నిన్ను? చెప్పు, కొట్టాడా? కొట్టలేదని చెప్పు. తిట్టాడా? కొట్టలేదు, తిట్టలేదు. మళ్ళీ కట్నం అడిగాడా? లేదు, నేను చెప్పలేదు. కొట్టలేదు, తిట్టలేదు, కట్నం అడగలేదు. కానీ నువ్వు ఇంతలా హింసించుండకపోతే ఈ పిల్ల ఎలా ఏడుస్తుందా? అసలు ఆ 3 రోజులు ఏం జరిగాయి చెప్పు. ఫస్టా, సెకండా, థర్డా మేడం? నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను మేడం, ఈ బుజ్జి ఇది కరెక్ట్ ఊరుకో.
నేను షో మూడ్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే చంప చల్లు అనిపించేదాన్ని